ఇద్దరు భార్యలు. ఒకానొక రోజు అసుర సంధ్య వేళ, ఉగ్రవేళ అంటారు, ప్రదోష వేళ, ఉదయకాలపు సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, ప్రదోష వేళలో ఉండేటటువంటి సాయం సంధ్య అని సంధ్య 3 విభాగములు. ఇందులో ప్రాతకాలంలో ఉండేటటువంటి సంధ్యాకాలము కేవలముగా ఈశ్వరార్చనకు మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు ఏ ఇతర కర్మ కూడా నిషిద్ధమే. ఏ ఇతర కర్మ, ఆఖరికి అర్ధసముపార్జన యందు నిష్ణాతుడిగా కర్మాచరణము చెయ్యడము కూడా నిషిద్ధమే. బ్రహ్మముహూర్తమునందు చెయ్యవలసింది ఏది అంటే కేవలము ఈశ్వరార్చనకు మాత్రమే ఆ సమయం ఉపయోగపడాలి. మధ్యాహ్న సంధ్య ఉన్నప్పుడు అర్ధసముపార్జన చెయ్యవచ్చు అని శాస్త్రం అంగీకరించింది. ఆ కాలమునందు సంధ్యావందనం చేస్తారు, అర్ధసముపార్జన యందు నిమగ్నమై ఉంటాడు, ధర్మబద్ధమైన అర్ధసముపార్జన యందు. సాయం సంధ్య అని మనకి చీకటి పడుతూ ఉంటుంది, పగటి వేళ వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఉగ్రకాలము అని పిలుస్తారు. ఎందుచేత అది ఉగ్రకాలము అంటే ఆ కాలమునందు కానీ ఎవరైనా దంపతులు మైథున సుఖాన్ని అనుభవిస్తే లోకకంటకులైనటువంటి సంతానము జన్మిస్తారు. కారణమేమి అంటే ఆ ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై తిరుగుతాడు. ఆయన కామారాతి అని పేరు ఆయనకి, ఆయన మన్మధుడికి శత్రువు. అందుకని ప్రదోష వేళలో పరమశివుడు వృషభవాహనారూఢుడై విహరించేటటువంటి సమయమునందు ఏ కారణము చేత జరగకూడనివి 2 అని చెప్తారు. ప్రప్రథమమైంది ఏది అంటే నిద్రపోకూడదు. సూర్యోదయ కాలమునందు కూడా నిద్రపోకూడదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. సూర్యోదయం ఆయన వచ్చినప్పుడు సాక్షాత్ భగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసినటువంటి మూలకందమూర్తి సూర్యనారాయణుడంటే. అందుకే తిక్కన గారు మహాభారతం చేస్తూ బ్రహ్మ విష్ణు మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అంటారు. అటువంటి పరబ్రహ్మము మాంసనేత్రము చేత దర్శనీయమైన స్థితిలో ఉదయిస్తున్న వేళలో నిద్రపోవడం యోగ్యమైనటువంటి కర్మ కాదు. అది ఈశ్వరార్చనకు ఉపయోగపడవలసినటువంటి పరమ పవిత్రమైన కాలం. ఇక అసుర సంధ్య అంటే సాయం సంధ్యావేళ యందు నిద్రపోకూడదు, ఎట్టి పరిస్థితులలోనూ నిద్రపోకూడదు. ఆఖరికి రోగముతో ఉన్నవాడు కూడా ఆ సమయమునందు తెలివిగా ఉండడమే మంచిది అని. కాబట్టి అటువంటి సమయం, కాబట్టి నిద్ర పరిహరింపబడాలి. రెండవది మైథున సుఖం అనుభవించరాదు, అది ప్రమాదహేతువు అని. ఒకానొకప్పుడు సాయం సంధ్యావేళ అంటే ప్రదోష వేళ ఈశ్వరార్చన సమయము. ఉపాసనకి సంబంధించినంత వరకు ఏ ఇతర దేవాలయంలోకి వెళ్ళకూడదు ప్రదోష వేళలో. ప్రదోష వేళలో వెళ్ళవలసిన ఆలయము ఒక్క శివాలయమే మాత్రమే.